ఒకసారి మంచి అమ్మాయిలు పడతారు, వాళ్ళతో అలా మాట్లాడాలనుకో నచ్చదు, వెంటనే కట్ చేసేస్తారు. అటువంటి అమ్మాయిలందరికీ ఒరిజినల్ నేమ్ ఇవ్వకూడదు, డూప్లికేట్ పేరే ఇవ్వాలి. రే సహజంగా అమ్మాయిలతో మాట్లాడడం కష్టమైన పనే. ఇప్పుడు ఇంటర్నెట్ ఉన్నందువల్ల ఓ అమ్మాయిని చూడకుండానే మాట్లాడి మనసు అర్థం చేసుకునే అవకాశం వచ్చింది. పయ్యా నీ పేరు జింకునాక జినుకున్నాక సల్ఫాలక్కడి గర్ల్స్ అని ఇవ్వు. అలాంటి డూప్లికేట్ పేరు మాత్రం నేనెవను. ఆ ఫిగర్ల పేర్లు వస్తున్నాయి. ఆ జెన్నిఫర్, ఆ రీటా, ఆ హంస, కన్ఫ్యూజ్. సుమం సూపర్ ఫిగర్ రా. పోరా, పేరేరా అందంగా ఉంది. మనం ఇలా ఇంటర్నెట్ లో పేరు చూసి అమ్మాయి ఫిగర్ సూపర్ గా ఉంటుందని ఎలా చెప్పగలం? చేపల్ని పట్టుకోవటానికి ఫిషింగ్ నెట్, అమ్మాయిల్ని పట్టుకోవటానికి ఇంటర్నెట్. వల వెయ్యి, మంచి చేప పడితే తిను, లేదా వదిలేయి. హాయ్ సుమం. కరెక్ట్, సెండ్ ఇట్. హాయ్ సుమా. రాజా? ఎవరే రాజా? ఎవరో తెలీదే. సమ్మన్ న్యూ, ఇప్పుడే ఫస్ట్ టైం. క్యూట్ నేమ్ యా. పేరు చూసి మంచివాళ్ళ ఉన్నాడు. ఏ పేరు పెట్టి మంచివాడు చెడ్డవాడు ఎలా చెప్పగలవే? వీళ్ళ ఒరిజినల్ పేరు చెప్పేది. ఎవరైనా అమ్మాయి దొరికితే చాలు లూజ్ వగడు వగుతారు. ఆల్ జోల్స్. అసలు ఇప్పుడు పేరిచ్చి ఫ్రెండ్లీగా మాట్లాడే జెన్యున్ పర్సన్ ఉంటాడంటావా? కమోన్ యార్, మాట్లాడితేనేగా ఎలాంటి వాడో తెలుస్తుంది. హాయ్ రాజా, హౌ ఆర్ యు? సమాధానం వచ్చింది. పార్టీ రెస్పాన్స్ ఇచ్చిందిరా. ఎలా ఉన్నావని అడుగుతోంది. పైన కొట్టు. అలాగే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అని అడుగు. ఏంటి ఊరు పేరు అడుగుతున్నాడు? ఏయ్ అమెరికానిచ్చే. అయ్యా అమెరికా. హాయ్ మాము. హాయ్ రా. అవును, మనోడికి పెద్ద చేప పడిందిరా. గర్ల్ ఫ్రమ్ అమెరికా. ఇండియా అని ఇస్తే రెస్పెక్ట్ ఎవరు? లండన్ అని ఇవ్వు. కరెక్ట్, దేర్ యు ఆర్. లండన్ అని ఇవ్వు. ఓ లండన్. లండన్ లో సెటిల్ అయిన లోకల్స్ ఆఫ్ ఇండియా. అయ్యా ముందు వయసుని అడుగు, ఆ తర్వాత మాట్లాడదాం వద్దని డిసైడ్ చేద్దాం. చూడ వెంటనే వయసు అడుగుతున్నాడు. ఖచ్చితంగా జొల్లు కేసే. అమ్మాయిలైతే మాట్లాడతారు, ఆంటీలైతే ఆఫ్ చేస్తారు. ఓకే, వాడు జొల్లో లేక లొల్లో అని ఇప్పుడే కనబడదాం. పెళ్ళే 2 పిల్లలకమ్మా, 45 ఏళ్ల వయసు నిచ్చేయి. అతను మంచివాడైతే సమాధానం చెప్తాడు, లేదా వదిలి పారిపోతాడు. 45-year-old married. 45 years, 45 ఏళ్ళ ఆంటీ. ఎక్కడికి వెళ్తున్నావురా? కాలేజ్ లైబ్రరీకి ఒక రిఫరెన్స్ కోసం వెళ్ళొస్తాను. అన్ని రెఫరెన్స్ నీకు కంప్యూటర్ లోనే ఇస్తాను, మాట్లాడుకుంటే ఇక్కడికి వచ్చావు. ఎరా 45 ఏళ్ల వయసు తెలియగానే పారిపోవాలని చూస్తున్నావా? అయ్యా నీ టైం సరిగ్గా లేదురా, అందరూ ముసలమ్మలు పడుతున్నారు. ఓ షిట్, ఏంట్రా హ్యాంగ్ అయింది? అటు చూడు, మౌస్ రబస్ చేస్తుంది. 45 ఏళ్ళంటే దానికే నచ్చలేదు. నువ్వే ఆ ఓల్డ్ ఆంటీతో లవ్ చేయి, నేను వస్తాను. ఏంటి సమాధానమే లేదు? 45 ఏళ్ళ దగ్గర బెదిరిపోయినట్టున్నాడు. చూసావా, మనం అనుకున్నట్టు వాడు జోళ్ళు కేసే. ఇక మన జోలికేసి వచ్చినా రా. ఎలా ఉంది మన ఐడియా? హాయ్ హాయ్, కమ్ ఆన్ లెట్స్ గో. సార్ ఎనీ ప్రాబ్లమ్ సార్? సార్ ఈ కంప్యూటర్ హ్యాంగ్ అయింది. ఐఎమ్ సారీ, మీరు వేరే టేబుల్ కూర్చుంటారా? నో థ్యాంక్స్. వెల్కమ్ సార్. హలో స్టూడెంట్స్. ఏంటిది ఏదో కాఫీ కొట్టన్నారు? అంతా టీవీల మయంగా ఉందండి. ఎవరికి వాడు విడివిడిగా టీవీలు చూసుకుంటున్నారు. వచ్చేసింది. ఏయ్, వస్తే బాత్రూమ్కి వెళ్ళి మ్యాన్ కూర్చుని పడి చెప్పక. పాకిస్తాన్ నుంచి సిగ్నల్ సార్. పాకిస్తాన్ సిగ్నల్? నువ్వేమైనా వారికి వెళ్ళబోతున్నావా? లేదు సార్, నా గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిన లవ్ సిగ్నల్. ఓ బార్డర్ టు బార్డర్ లవ్వా? నాన్న చూసి లవ్ చేయరా, బాడీని బాంబులతో పేల్చేస్తారు. ఏమ్మా, చూడటానికి మహాలక్ష్మిలా లక్షణంగా ఉన్నావు. ఒక కుర్రాన్ని చూసి ఫేస్ టు ఫేస్ లవ్ చేయొచ్చు కదా. అదేంటి అసలు చూడకుండానే లవ్? మీలాంటి వాళ్ళంటే చూడకుండా లవ్ చేయబట్టే అటు చూడు, అట్లాంటి సొట్టనోరుడు కూడా అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు. ఇట్లాంటి వాళ్ళ అమ్మాయిలు వచ్చి హౌ ఆర్ యు అని అడిగితే చాలు, సల్మాన్ ఖాన్ అంటారు, షారుఖ్ ఖాన్ అంటారు, హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ అంటారు. పొద్దున్నే ఉద్యోగానికి వెళ్ళేవాడు ఎవడైనా ఒక్కసారి ఫేస్ డైరెక్ట్ గా చూశారంటే వాట్ అవుట్, అక్కడికక్కడ యాక్సిడెంట్ అయితే చేస్తారు. ఈ చించాంగ్ ఫేస్ కి రేబాన్ గ్లాస్ ఒకటి తీసాలి మరి. రేబాన్ కంపెనీకి అవమానం. ఇలాంటి పర్సనాలిటీతో టైటానిక్ హీరో లాంటి హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తూ నేను ఇంత సింపుల్ గా ఉన్నానే, నువ్వేంటే ఇలా పోజ్ కొడుతున్నావు? సింపుల్ గా ఉన్నానా? ఏంట్రా ఏదో చాట్ చేస్తానన్నా? అయినా కంప్యూటర్ లో ఎలాగ లవ్ చేయటం?
కంప్యూటర్ ఆపరేట్ చేయాలంటే ముందు మౌస్ ఎలా పట్టుకోవాలో నేర్చుకోవాలి. మౌస్ నాకు తెలియని మౌసా? ఎలికలు పట్టే వాళ్ళంతా కంప్యూటర్ ఇంజనీర్లా? ఆ మాటకు వస్తే కంప్యూటర్ జ్ఞానమే నేను రా. ఎంగేజ్ లో మా ఊళ్ళో ఎర్రెలిక, తెల్లెలిక, నల్లెలిక, చుంచు, చివరికి నీలాంటి పందికొక్క కూడా పట్టుకునే హ్యాండ్ రైట్. ఈ ముంబై మహానగరంలో ఇంత పెద్ద రామచంద్ర యూనివర్సిటీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ ని నాకే పాఠాలు నేర్పుతున్నావా? సార్ యాక్చువల్లీ ది కంప్యూటర్ ఇస్ మాటెళ్ళే సార్. కంప్యూటర్ చాటింగ్ అనేది టెలిఫోన్ లో మాట్లాడడం లాంటిది. ఇందులోకి అన్ని దేశాల ఉన్న అమ్మాయిలతో మాట్లాడొచ్చు. ఫారెన్ లేడీస్ తో అఫ్ కోర్స్ ఆస్ట్రేలియా, ఆఫ్రికా, అమెరికా ఆల్ కంట్రీస్ కవర్ చేయొచ్చు. ఓహో నాకు ఓ అమ్మాయి తెలుసు, కమ్యం. చాలా అందంగా ఉంటుంది, కానీ మీరు పడేయలేరు. తనేమన్నా ఉక్కుతో చేసే మనిషా? ఆవిడ పేరు డయానా, లండన్ లో ఉంది. ఏరా పక్కనే ఉన్న పోనాకే నువ్వు పోలేదు? రీల్ వేస్తున్నావా? త్రూ ఇంటర్నెట్. వదిలేరా, దాని సంగతి నేను చూసుకుంటాను. గ్లామర్ బాయ్ ని నా పర్సనాలిటీతో పడేస్తా. తీరే మోసం. సరే వాళ్ళు రేపు చేద్దాం. Amen. 10:30-12 యమగండం. కరెక్ట్. ఖండాంతరాలు దాటి ప్రేమిస్తున్నావు, యమగండంలో వద్దు. రేపు చూడరా, అందుకుంటాను మౌసు, ఆ పిల్లకి చూపిస్తాను నా లవ్స్. ఒసే నీకు నువ్వు కాదే నాకు ప్రొఫెసర్, నేనే నీకు ప్రొఫెసర్. You can log in now, ma'am. థ్యాంక్ యూ. K7 మ్యాచు మ్యాన్ రాజా. చూడవే, నేను వచ్చిన సేమ్ పర్సన్ రాజా. అవును, ఇక అతను మన లైన్ క్రాస్ చేయడు. 45 ఏళ్ళు అనగానే కగుతున్నాడుగా. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు? కుర్రాడు మన టెస్ట్ లో గెలిచేట్టున్నాడే. హీఈస్ డామ్ స్వీట్. హాయ్ రాజా, నైస్ టు హియర్ ఫ్రమ్ యూ అగైన్. నిజం చెప్పేదావా? సారీ, ఐఎమ్ నాట్ మ్యారీడ్, జస్ట్ 19 years old. మై గాడ్, జస్ట్ 19 రా. నమ్మలేకపోతున్నాను. నేను 45 అంది, ఇవాళ 19 అంటుంది. గెస్ మై నేమ్. నా పేరు కనిపెట్టండి చూద్దాం. కానీ మీకు 2 ఛాన్స్లే ఇస్తాను, అందులో మీరు కరెక్ట్ గా కనిపెట్టాలి. సుబ్బమ్మ. ఏ సరే కాంచన, జయమాల్ సిస్టర్. రే, పాతకాలం నాటి పేర్లు చెప్పకరా. కమాన్, అమెరికాలో ఉన్న అమ్మాయి, కాస్త స్టైల్ గా చెప్పరా. సింధు. ఓకే అంటుంది. సింధు? నో, ఇంకా ఒక ఛాన్సే ఉంది. మీ ఐక్యూ ఎలా ఉందో చూద్దాం. రేయ్, నటిస్ పట్టేశాన్రా. ఏంటి ఏదైనా పూ పేరు చెప్పరా. వెప్పు. ఛే. ఓకే, మల్లె మల్లె. జాస్మిన్. ఓకే. నీ పేరు రోజా అని ఎలా కనిపెట్టాడు? నేను లేనప్పుడు నీ పేరు చెప్పావా? ఇట్స్ అమేజింగ్. కరెక్ట్ గా కనిపెట్టారు. భయ్యా, గ్యాప్ లో దమ్ముకొట్టొస్తాను, నువ్వు దులుకో. నా పేరు కరెక్ట్ గా ఎలా కనిపెట్టారు? నాకు నచ్చిన పూ పేరు చెప్పాను. మీకు రోజా అంటే అంత ఇష్టమా? ఎస్. నీకింకా ఏమేమి ఇష్టమో నేను తెలుసుకోవచ్చా? ఏమిటిది చేసుకోబోయే వాళ్ళ ఇష్టాయిష్టాలు అడుగుతున్నాడు? ఊరిక డిస్టర్బ్ చేయకో. నీకేదైనా పని ఉంటే వాళ్ళు చూసుకో. ఓహో, ఆ రేంజ్ లో వెళ్తుందా? సీ యు దెన్, బై బై. ఐ లవ్ రీడింగ్. అందులోనూ లియో టాల్స్టాయ్ బుక్స్ అంటే నాకు మహా ఇష్టం. వారి రచనల్లో నేను మునిగిపోతాను. అదొక అనుభూతి. మీరు అభిమానించే ఆ రచనల్లో నేను మునిగి తేలుతున్నాను. మీకు ఎటువంటి మ్యూజిక్ అంటే ఇష్టమో నేను తెలుసుకోవచ్చా? జాకిర్ హుసేన్ తబలా అంటే నాకు ప్రాణం. మీకు ఇష్టమైనవన్నీ నేను ఆరాధిస్తున్నాను. అవును,
మిమ్మల్ని కూడా. You can log in now. థ్యాంక్ యూ. Excuse me, sir. It's time up. ఫుల్ కామెడీ రా. ఈ మ్యాథ్స్ గేట్ కూడా తట్టుకోలేకపోయాను రా. పక్కనే కూర్చొని అమ్మాయిని టార్చర్ చేశాడు. అది చాలక మళ్ళీ ఇంకో ఆంటీ సైడ్ కొట్టాడు. ఇలా చూడు. देखो इसको 5,000 रुपए का बिल आया। तूने एक दिन में 500 रुपए की चैटिंग की, मजाक है क्या? मैं पिताजी से कैसे मांगू? 100-200 की बात अलग थी। రే సారీ రా ప్రకాష్, అటువంటి ఓ అమ్మాయితో మాట్లాడాలంటే అదృష్టవంతులై ఉండాలిరా. తను మాత్రం లైఫ్ లో దొరికితే 5,000 5 లక్షలు పెద్ద లెక్కేమీ కాదురా. ए खर्चे वाली बात नहीं है, जरा सोच के देख। वो रहती है अमेरिका में, तू रहता है इंडिया में, बता कैसे प्रैक्टिकली वर्कआउट होगा? हाईली इम्पॉसिबल यार। అవును రా, ఇట్స్ నాట్ పాసిబుల్. రాజా, సార్ ఇట్స్ ఓకే, కూర్చో. నీ మనసు ఏదో ఆలోచనలతో డిస్టర్బ్ అయినట్టుంది. సార్, నా ఫ్రెండ్ చాలా పేదవాడు. అమెరికాలో ఉన్న అమ్మాయి మీద ఆశపడ్డాడు. జీవితంలో జరిగే పనా సార్? ఇది నీ ఫ్రెండ్కా నీకా? నిరుపేదవైన నీకు ఈ రామచంద్ర యూనివర్సిటీలో సీటు దొరుకుతుందనుకున్నావా? నువ్వు సిన్సియర్గా చదివినందువల్లే ఇంత పెద్ద యూనివర్సిటీలో సీటు దొరికింది. నీ ప్రేమ కూడా సిన్సియరే అయితే అమెరికా ఏమిటి, ఈ ప్రపంచంలో ఏ మూలున్నా సరే ఆ అమ్మాయి మనసులో చోటు సంపాదించవచ్చు. అమ్మాయి అందంగా ఉంటుందా? తెలీదు సార్, తను ఇంటర్నెట్ చాటింగ్లో మీట్ అయ్యాను. నువ్వు ప్రేమించిన ఆ అమ్మాయిని చూడాలని నీకు ఆశగా లేదా? ఇట్స్ వెరీ సింపుల్. ఇందులో హెసిటేట్ అవ్వాల్సిందేముంది? నువ్వు ఫోటో అడిగితే తను ఈమెయిల్లో పంపుతుంది. హాయ్ రోజా, మీ పేరు తెలుసుకున్నాను. మిమ్మల్ని చూడాలని ఆరాటపడుతున్నాను. నేను ఏ దారిలో నడుస్తున్నా మీరెలా ఉంటారా అన్న ఆలోచనే. ఆకాశంలోనూ మబ్బుల్లోనూ మీ రూపాన్ని నా ఊహలతో చిత్రించాలని ప్రయత్నించాను. నేనెంత ప్రయత్నించినా నా కోరిక సంపూర్ణంగానే ఉంది. కనుక ఈ ఇమెయిల్ అందిన వెంటనే మీ ఫోటోను పంపి నాకు కనువిందు చేస్తారని నమ్ముతున్నాను. ఆశతో